యుద్ధంలో ఓడిపోయినటువంటి పాకిస్తాన్ తప్పుడు ప్రచారాలతో తామే గెలిచామని చెప్పుకుంది. ఇప్పుడు ఇంకొక తప్పుడు ప్రచారాన్ని తెర మీదకి తెచ్చింది. భారత్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికల మీద అబద్ధాలు ప్రచారం చేసే అలవాటు ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మీద ఇంటర్నెట్ వేదికగా ఫేక్ ప్రచారం చేస్తుంది. ఆపరేషన్ చేపట్టినప్పుడు భారత ప్రధాని మోడీకి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదికి మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయని, మన వద్ద ఉన్న ఆయుధాల వ్యవస్థను పెద్ద ఎత్తున ఆధునీకరించందే సైన్యం యుద్ధం చేయబోదంటూ ద్వివేది మోడీకి చెప్పారట. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుంది. ఈ ఫేక్ ప్రచారం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిజ నిర్ధారణ విభాగం తీవ్రంగా ఖండించింది. భారత ప్రధాని మోడీకి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదికి మధ్య విభేదాలు నెలకొన్నట్టు పాకిస్తాన్కి చెందిన కొన్ని ఎక్స్ ఖాతాలు చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మకండి, ఆరోపణలు అసత్యం అంటూ పీఏబీ ఫ్యాక్ట్ చెక్ చెప్పుకొచ్చింది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ సమయంలో 400 మందికి పైగా ఇస్రో శాస్త్రవేత్తలు 24 గంటలు పనిచేశారట. ఎర్త్ అబ్జర్వేషన్ కమ్యూనికేషన్ ఉపగ్రహాల ద్వారా మన సైన్యానికి తగిన సహకారం అందించారట. ఇస్రో చైర్మన్ నారాయణన్ ఈ విషయం చెప్పుకొచ్చారు. జాతీయ భద్రతా అవసరాల మేరకు తమ సంస్థ ఉపగ్రహ సమాచారం అందించిందన్నారు. మంగళవారం ఢిల్లీలోని ఓ సదస్సులో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ సమయంలో అన్ని అవసరాలు తీరుస్తూ ఉపగ్రహాలన్నీ 24x7 పర్ఫెక్ట్గా పనిచేసే 400 మందికి పైగా శాస్త్రవేత్తలు 24x7 పనిచేస్తూ ఎర్త్ అబ్జర్వేషన్ కమ్యూనికేషన్ కోసం అన్ని ఉపగ్రహాలను పూర్తి సమయం వినియోగించారని చెప్పుకొచ్చారు.